జగన్ ఎక్కడికి కదలడం లేదు. తాడేపల్లికి ఇలా వచ్చి అలా బెంగళూరుకు వెళ్లిపోతున్నారు అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ అయితే తాను అనుకున్నదే చేసుకుంటూ పోతున్నారు. ఆయన ఏపీలో కొన్ని ఎంచుకున్న ప్రాంతాలలో లిట్మస్ టెస్ట్ పెట్టుకుని మరీ తన పర్యటనలు చేస్తున్నారు. ప్రజా సమస్యలు, రైతుల ఆందోళనలు అన్న పేరు మీద జగన్ చేస్తున్న ఈ టూర్లు సొంత పార్టీ వారికి భరోసా కల్పించడంతో పాటు కూటమికి తన బలాన్ని తెలియజేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అదేవిధంగా జనంలో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వైసీపీ మీద బిల్డప్ చేయడం కూడా వ్యూహంలో భాగమని అంటున్నారు. వైసీపీకి ఈ రోజుకి హార్డ్ కోర్ రీజియన్ అంటే 4 జిల్లాలు, రాయలసీమను అంతా చెబుతారు. 2024లో వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలతో పాటు సొంత కుటుంబంలో వచ్చిన చీలిక ప్రధాన కారణం అన్న విశ్లేషణలున్నాయి. ఇక ఆ పరిస్థితి 2029లో ఉండదని వైసీపీ గట్టిగా విశ్వసిస్తోంది. ఈ రోజుకి వైసీపీకి అక్కడ బలమైన సామాజిక వర్గం దన్ను, అలాగే గట్టి నాయకుల అండా ఉంది. దాంతో వైసీపీ రాయలసీమలో బ్యాక్ బౌన్స్ అవుతోందంటున్నారు. ఇక మిగిలిన 3 రీజియన్స్లో వైసీపీకి ఉత్తరాంధ్ర కూడా ఎంతో కొంత కలిసి వచ్చే రీజియన్ అంటున్నారు. ఇక్కడ విశాఖ అర్బన్ని తప్పిస్తే విశాఖ రూరల్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టుంది. 2024లో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఓటమి చెందినా వచ్చేసారి గెలుస్తామని వైసీపీ ఇక్కడ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ఆలోచనలు అన్నీ కూడా దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల మీద ఉన్నాయంటున్నారు. దక్షిణ కోస్తా జిల్లాలలో కృష్ణా, గుంటూరు 2 టీడీపీకి కంచుకోటలు. ఇప్పుడు జనసేన కూడా జత కావడంతో మరింత బలం టీడీపీ కూటమికి ఉంది. నెల్లూరు వైసీపీకి కంచుకోట అయినా ఇప్పుడక్కడ కూటమి పట్టు పెంచుకుంది. ప్రకాశంలో సగం సగం బలం కాస్త ఇప్పుడు కూటమికి 3 అంతులకు పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే టీడీపీకి సహజంగానే బలం ఉంది. జనసేన కూడా గట్టిగానే ఉంది. ఇక్కడ మొదటి నుంచి వైసీపీ తక్కువ మద్దతు దక్కుతూ వస్తోంది. ఈ క్రమంలో జగన్ ఎక్కువగా కోస్తా, గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టారంటున్నారు.